నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి భీమ్గల్ పట్టణంలో పర్యటించిన ఎంపీ అరవింద్ విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్తుంది ఉత్తమ ఉపాధ్యాయులను పరామర్శించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ యువత ఈజీ మనీ కోసం తప్పుడు మార్గాలను అన్వేషిస్తున్నారు గోదావరి ఖనిలో గంజాయి విక్రయిస్తున్న యువకులు అరెస్టు కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుంది నెక్కొండలో నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్కొండ ఇన్ఛార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి భీమ్గల్ పట్టణంలో అకాల వర్షాలకు ముంపుకు గురైన వ్యవసాయ క్షేత్రాలను ధ్వంసమైన రోడ్లను పరిశీలించారు నష్టపోయిన రైతులతో మాట్లాడి వారికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతి రైతుకు ఎకరానికి 50,000 చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది అంకిత భావంతో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా సమీకృత కార్యాలయంలోని ఆడిటోరియంలో నిర్వహించారు విద్యారంగ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారంతో ముందుకు వెళ్తుందని తెలిపారు నానో టెక్నాలజీని 10 సంవత్సరాల కిందనే అందిపుచ్చుకొని దాంతో ప్రయోగాలు చేసినటువంటి వాళ్ళుగా చెప్తా ఉంటాం దయచేసి ఎంఈఓస్ ఇక్కడ రండి ప్లీజ్ ఆల్ ది ఎంఈఓస్ సార్ ఇక్కడ రండి ఎంఈఓస్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో నిన్న చంద్రుని వెలుతురులాగా ఉన్నట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి ఒక ప్రయాణంలో ఉండడం కృష్ణారెడ్డి గారికి మరి ప్రత్యేకత అలాగే అంటే చిన్న పిల్లల్ని సైతం తీర్చిదిద్దుతున్నారు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల మదిలో తానే ఇక్కడ ముందు పెట్టినటువంటి ఒక గుర్రం కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్కూల్ అసిస్టెంట్ చెడు వ్యసనాలు జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం గంజాయి విక్రయిస్తున్న 2 యువకులను పోలీసులు పట్టుకున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 2 యువకులను పోలీసులు అరెస్టు చేశారు అడ్డగుంటపల్లిలో గంజాయి విక్రయించేందుకు యత్నించిన అభినవ్ శ్రీనివాస్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీపీ రమేష్ తెలిపారు గోదావరి ఖని డివిజన్లో పూర్తి స్థాయిలో మాదక ద్రవ్యాలు అమ్మేవారి మీద కొనేవారి మీద డిస్ట్రిబ్యూషన్ చేసే వారి మీద తీవ్రమైన నిఘా పెట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు గోదావరి ఖని 1 టౌన్ పోలీసులు ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యం లోపల 2 వ్యక్తులను అడ్డగుంటపల్లి ప్రాంతం లోపల అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 1 కేజీ గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ కేజీ గాంజాయితో పాటు 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరి మీద పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేయగా వాళ్ళు సీలేరు ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ దానికి అందరినీ చేయడం జరుగుతుంది దాని మీద ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది వీరిని తదుపరి పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేసి ఇక్కడ మిగతా దీని వెనకాల ఉన్నటువంటి చైన్ను కూడా పూర్తి స్థాయిలో బ్రేక్ చేసి కంప్లీట్గా శాస్త్రీయబద్ధంగా పరిశోధన చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా గోదావరి ఖని ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే నిర్భయంగా మీకు ఏ చిన్న అనుమానం వచ్చినప్పటికీ కూడా ఎవరి మీద అనుమానం ఉన్నప్పటికీ కూడా నిర్భయంగా మాకు సమాచారం ఇచ్చినట్టయితే ఈ మహమ్మారిని కట్టడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారు వాళ్ళ పిల్లల మీద మిగతా వారందరి మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి పోలీసులకు కోఆపరేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరికీ మరియు గోదావరిఖని డివిజన్ లోపల మంతని ఏరియా ప్రజలకు అందరికీ కూడా గణేష్ నిమజ్జనం సందర్భంగా శుభాకాంక్షలు. రేపు అందరూ పెద్దలు నిర్ణయించిన తేదీ ప్రకారం 5వ తారీఖు నాడు నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మండప నిర్వాహకులకు ఏంటంటే వాళ్ళు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని వీలైనంత తొందరగా విగ్రహాన్ని తీసుకొని శోభయాత్ర చేసుకుంటూ నిమజ్జనానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈ సందర్భంగా ఏ రకమైనటువంటి అసాంఘిక చర్యలు కానీ లేకుంటే ఏ రకమైనటువంటి డీజేలకు ఎట్టి పరిస్థితుల అనుమతించము. ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినప్పుడు కూడా వాళ్ళ మీద చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భక్తులందరికీ మండప నిర్వాహకులందరికీ మా యొక్క మనవి ఏంటంటే ఈ పండుగను పండగలాగానే ఒక శోభాయాత్రలాగా చేసి దీన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయవలసిందిగా కోరుతాము. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో నెక్కొండ మండలంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టరేట్ ముందు విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు. రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయని, వెంటనే వాటిని విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోవడం శోచనీయమని అన్నారు. వెంటనే విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పై సిగ్గు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం, సిగ్గు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం, విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, చేయాలి పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, చదువుతూ పోరాడు, చదువుతూ ఈ రాష్ట్రంలో దాదాపు 6 సంవత్సరాల నుంచి పెండింగ్లో 8,000 కోట్ల పైసలు
గతంలో చాలాసార్లు కూడా జిల్లాల కలెక్టర్ చేసినాము, జిల్లా సెక్రటరీ ఇచ్చినాము. తెలంగాణ రాష్ట్ర కనీస విద్యాశాఖ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నడుపుతుంది. ఈ అసెంబ్లీ సమావేశాలలో స్కాలర్షిప్ ఒక తీర్మానం చేసి ఎప్పుడు విడుదల చేస్తారో ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే జిల్లాలో చదివే విద్యార్థులు కూడా పేద విద్యార్థులు కాబట్టి ఒక్కసారి మేము ఇక్కడ లెటర్ ఇవ్వడం కాదు, కలెక్టర్ గారిని మేము ప్రత్యక్షంగా కలుస్తాం. గతంలో కూడా ఇచ్చిన ఇక్కడికి రమ్మని పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము విద్యారంగ సమస్య పరిష్కారం పూర్తిగా విఫలమైంది. 18 నెలలు గడిచిపోతూ ఉన్నా ఇప్పటి వరకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు ప్రభుత్వాలు మారినా ఈరోజు విద్యారంగ సమస్య పరిష్కారం పూర్తిగా విఫలమైనారు. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, విద్యాశాఖ మంత్రి లేని ఈరోజు మధ్యాహ్నం మంత్రులు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని పెంపొందిస్తున్నారు. మరి విద్యారంగ సమస్యలు ఎక్కడికి వేరుకెప్పుకోవాలి ఇక్కడికి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి వెంటనే విద్యారంగ సమస్య పరిష్కరించాలి, లేని వేళ పెద్ద ఎత్తున ఆందోళనగా చేపడతామని హెచ్చరిస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థులకు ఇవ్వలేక విద్యార్థులందరూ ఈరోజు రోడ్డు పాలు అయితే ఉన్నారు. ఓవైపు డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఇబ్బందులు గురి చేస్తామని యజమాన్యాలు. మరి ఈ విద్యార్థుల సమస్య ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. వెంటనే విద్యాశాఖ మంత్రి కేటాయించి విద్యారంగ సమస్య పరిష్కరించి రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ గత 6-7 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. అట్టి బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు విద్యార్థులందరూ కలుపుకొని చెలో కలెక్టరేట్ కి రోజు విద్యార్థులను తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 20 నెలలు గడుస్తా ఉన్నాయి. ఈ రోజు విద్యార్థుల గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇప్పటికే అనేక దఫాలుగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో అనేక రకాలుగా ఉద్యమాలు పోరాటాలు చేసినప్పటికీ ఎక్కడికక్కడ మా ఉద్యమాన్ని అణిచిపెట్టేటువంటి కుట్ర చేస్తూ ఈ రోజు విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 8,000 కోట్ల పైచిలకు రూపాయలు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే ఇప్పటి వరకు కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితి. ఈ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా ఒక విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం సిగ్గుచేటు. మన రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడు, మరి విద్యకు ఈ రోజు మంత్రి లేకపోవడం ఎంత దుర్మార్గం అని చెప్పేసి ఈ రోజు అడుగుతా ఉన్నాం. ఇప్పటి వరకు విద్యాశాఖ మీద ఒక సమీక్ష పెట్టలేనటువంటి పరిస్థితి. ఈరోజు చాలా జిల్లాలలో సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు లేవు. మరి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఇప్పటి వరకు కనీసమైనటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేనటువంటి పరిస్థితి. మన జిల్లాలో ఇప్పటికే అనేక రకమైనటువంటి హాస్టళ్లు అద్దె భవనాల్లో నడుస్తూ ఉన్నాయి. వాటన్నిటికీ పక్క భవనాలు నిర్మించాలని చెప్పేసి కూడా మేము ఉద్యమాలు చేసినప్పటికీ ఇప్పటి ఆ పక్క భవనాలు లేనటువంటి పరిస్థితి. ఇవన్నీ సమస్యలతో జిల్లాలో విద్యార్థులు కొట్టుమిట్లాడుతూ ఉన్నా ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలని చెప్పేసి అభివృద్ధి పండుగ అని చెప్పేసి జిల్లాలలో గ్రామాలలో చేస్తూ ఉంది. ఒక్కసారి మీరు కాలనీలలోకి వెళ్ళడం కాదు, కాంగ్రెస్ నాయకుల ద్వారా చిత్తాశుద్ధి ఉంచే విద్యా సంస్థలకు వెళ్ళండి, ఒక పాఠశాలకు వెళ్ళండి, ఒక కళాశాలకు వెళ్ళండి, ఒక హాస్టల్కి వెళ్ళండి, ఒక కేజీబీకి వెళ్ళండి. అక్కడ విద్యార్థులు పడుతున్నటువంటి సమస్య ఏందో మీకు తెలుస్తాయి. 6-7 సంవత్సరాల నుంచి విద్యార్థుల స్కాలర్షిప్ లేకుంటే ఏ విధంగా చదువుకుంటారు? విద్యార్థులు జిల్లాలో చదివే వాళ్ళందరూ కూడా పేద బడవు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు, వాళ్ళు స్కాలర్షిప్ల మీద చదివేటువంటి విద్యార్థులు. వాటిని విడుదల లేకపోవడం వల్ల విద్యార్థులు మధ్యలో చదువులు ఆపేస్తా ఉన్నారు. సర్టిఫికెట్లు యాజమాన్యాలు ఇవ్వకపోవడం వల్ల ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఇవన్నీ మీకు పట్టడం లేదని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో తక్షణమే విద్యార్థులకు రావాల్సినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నటువంటి 8,000 కోట్ల పైచిలకు రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే విడుదల చేయాలి. లేకపోతే ఈ జిల్లాలో విద్యార్థులు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా వెనుకాడబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు మల్లార ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి. గర్భిణీ స్త్రీ మృతి కేసులో మరో 3 నిందితులను అరెస్టు చేసినట్లు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. మోతె మండలం రాఘవపురంకు చెందిన గర్భిణి అనుష మే నెలలో లింగ నిర్ధారణ కోసం ఆర్ఎంపీ యాదగిరిని కలిసింది. పరీక్షల్లో ఆడపిల్ల అని తెలియడంతో సూర్యాపేటలోని ఒమేగా హాస్పిటల్లో అబార్షన్ చేయించుకుంది. తీవ్ర రక్తస్రావంతో అనుష మృతి చెందిందని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు బయ్య అనుష మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ సంబంధించిన కేసులో మరో 3 వ్యక్తుల్ని, ముఖ్యమైన 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా గోరంట్ల సంజీవ్, జూల జానయ్య,
అండ్ వీరబోయిన వేణు. ఈ వేణు అండ్ సంజీవ్ వీళ్ళిద్దరు కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళు. వీళ్ళు మన సంజీవిని హాస్పిటల్ సూర్యాపేటలో రన్ చేస్తుంటారు. ఇందులో జానయ్య ఆర్ఎంపీ డాక్టర్. ఇందులో ఇంతకుముందు 3 వ్యక్తుల్ని ఈ కేసులో అరెస్ట్ చేసి వాళ్ళను రిమాండ్కు తరలించడం జరిగింది. ఇంకా ఒక 3 వ్యక్తులు అబ్స్కాండింగ్లో ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఒక 3 కీలకమైన 3 నిందితుల్ని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది వయ్య అనుష, ఈమె రాఘవపూర్కు చెందిన మహిళ, మోతే మండలం. ఈమెకు అబార్షన్ చేసి లింగ నిర్ధారణ చేసిన తర్వాత అబార్షన్ చేయించడం వల్ల వీళ్ళు ఆ మహిళ చనిపోవడం జరిగింది. ఇందులో వాళ్ళ హస్బెండ్ వయ్య నాగేష్ అని చెప్పేసి అందులో ఈ కేసులో అతను కూడా నిందితుడు. అతని ద్వారా సందీప్ అనే వ్యక్తి పరిచయం కావడం జరిగింది. అతని ద్వారా యాదగిరి అనే వ్యక్తి అతను స్కానింగ్ చేయడం జరిగింది. స్కానింగ్ చేసిన తర్వాత గర్భంలో ఉన్నది ఆడ శిశువు అని చెప్పేసి నిర్ధారించుకొని వీళ్ళు మన సంజీవ్, జానయ్య అండ్ వేణు వీళ్ళను సంప్రదించడం జరిగింది. వీళ్ళను సంప్రదించిన తర్వాత వీళ్ళందరూ కలిసి మహిళను మన మే నెలలో ఆమెకు అబార్షన్ చేయించడం జరిగింది ఈ సంజీవిని హాస్పిటల్లో. అందులో వాళ్ళ నైపుణ్యత లేని కారణంగా మరియు ఆమె రక్తస్రావం జరిగి మరణించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ జానయ్య అనే వ్యక్తి ఇతను ఆర్ఎంపీ డాక్టరు. ఇతను కీలకంగా ఇందులో వ్యవహరించిండు. ఇప్పటి వరకు ఈ కేసు నమోదైన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ 3 వ్యక్తులు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. తర్వాత వీళ్ళను చాకచక్యంగా పట్టుకొని వీళ్ళను కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఇందులో వీళ్ళని అరెస్ట్ చేయడానికి కృషి చేసిన మన టౌన్ సిఏ గారు మరియు మన కరుణాకర్ అండ్ కృష్ణ, సైదులు అండ్ టీం వీళ్ళందరికీ కూడా రివార్డులో అందజేయడం జరుగుతుంది. ఇంకా ఒక 3 వ్యక్తులు అబ్స్కాండింగ్లో ఉన్నారు. అందులో ఇంకొక నాగరాజు అని ఆర్ఎంపీ డాక్టరు, తర్వాత శోభ అండ్ నగేష్, శోభ నర్సు అండ్ నగేష్ అనే అతను హస్బెండ్, మన భయ్య అనుష వాళ్ళ హస్బెండ్. వీళ్ళు 3 అదుపులో తీసుకొని త్వరలో కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఇందులో ఒకే వ్యక్తి జానయ్య మీద మన టౌన్ పోలీస్ స్టేషన్లో 2023 సంవత్సరంలో క్రైమ్ నెంబర్ 8223లో ఇతను ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఆ కేసు కూడా కోర్టులో నడుస్తుంది. ఇది ఇతని మీద 2వ కేసుగా నమోదు కావడం జరిగింది. అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్పై కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టు ప్రాజెక్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివర్ణించడం సిగ్గుచేటని ఇందల్వాయి టీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు చెలివేరు దాసు, రూరల్ కన్వీనర్ పాషం కుమార్ మండిపడ్డారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేశారని చేయుటకు గత 10 సంవత్సరాల నుండి తెలంగాణలో రైతులకు సాగునీరు అందించి పంటలు సమృద్ధిగా పండే దిశగా కేసీఆర్ ఆలోచించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ ఎంక్వైరీ వేయడం సిగ్గుచేటని ఈ సందర్భంగా వారు ఖండించారు. జై కాంగ్రెస్, నాయకత్వం, ఉన్నం ప్రభాకర్ నాయకత్వం, అది సినన్న గారి పార్లమెంటరీ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారి నిర్ణయం మేరకు దేశంలోనే తొలిసారిగా కులగణన చేపట్టి
బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి ఇచ్చిన మాట ప్రకారంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దాన్ని తిరిగి అసెంబ్లీలో ముక్త ఘట్టంతో ఏకఘట్టంగా అన్ని పక్షాలతో ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. దాన్ని గవర్నర్ గారి దగ్గర పంపించడం జరిగింది. అఖిలపక్ష మీటింగ్ కూడా పోతున్నా ఉన్నది. కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయినప్పటికీ వారు బీసీలో ఉన్నటువంటి ప్రేమతో బీసీ యొక్క పక్షపాతిగా వివరిస్తున్నటువంటి వారికి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. అలాగే బీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్న గారికి, మన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కీలక పాత్ర పోషించి బీసీ బిల్లుకు ముందు పోయినట్లు చర్యలు తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే మన విప్ అయినటువంటి వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారికి, మన యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి కెకే మందన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. ఇది దేశవ్యాప్తంగానే ఒక చర్చాత్మకమైనటువంటి సంబంధమైంది. 2 సార్లు జంతర్ మంతర్ దగ్గర కూడా నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఈ యొక్క ఉధృతిని తట్టుకోలేక కేంద్రం కూడా కులగణన చేపట్టాలని నిర్ణయించినటువంటి సందర్భంగా మా యొక్క ప్రభుత్వ పెద్దలందరికీ కేబినెట్కు కృతజ్ఞతలు ఉన్నా. టీ జాక్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలను ధరించి సిపిఎస్ వద్దు ఓపీఎస్ ముద్దు అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. సెప్టెంబర్ 1ని విద్రోహ దినంగా నిర్వహించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు ఉద్యమం చేయాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలపడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని, ఆ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ చైర్మన్ గౌరవనీయులు అన్న మారం జగదీశ్వర్ అన్న, అదేవిధంగా టీజీఓ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఏలూరు శ్రీనివాస్ అన్న గారి పిలుపు మేరకు సెప్టెంబర్ 1ని విద్రోహ దినంగా నిర్వహించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు ఉద్యమం చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టరేట్ రాజన్న సిరిసిల్ల కార్యాలయం ముందు మా యొక్క ఉద్యోగుల యొక్క నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఉద్యోగ సోదరిమణులందరూ పాల్గొన్నందుకు వారందరికీ ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క పాత పెన్షన్ విధానం అమలయ్యేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు అన్నీ కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పేసి చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇవాళ సిపిఎస్ను రద్దు చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా సోదర ఉద్యోగి మనులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఉద్యోగుల ఐక్యత ఇప్పటికి కూడా ఇట్లనే ఉండాలి. ఉద్యోగుల ఐక్యత. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1 అంటే గతంలో 2005లో సెప్టెంబర్ 1 నాడు మన పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి సిపిఎస్ అని కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధంగా ఉద్యోగికి నష్టపోయే కొత్త స్కీమ్ను తీసుకురావడం జరిగింది. ఇది సెప్టెంబర్ 1 నాడు జరిగింది కాబట్టి సెప్టెంబర్ 1 నాడు పెన్షన్ విద్రోహ దినంగా రాష్ట్ర కమిటీ పిలిపివ్వడం, ఈరోజు వేలాది మంది ఉద్యోగులు హైదరాబాద్ సభకు తరలి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందు వివిధ సంఘాలు వివిధ డిపార్ట్మెంట్ శాఖల నుండి ఉద్యోగులు ఇక్కడ పాల్పరచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒకటే కోరుకుంటున్న ప్రభుత్వం నుండి
ప్రభుత్వమే కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొదటి పాయింట్లోనే పెట్టింది సిపిఎస్ను కొత్త పెన్షన్ రద్దు చేసి పాత పెన్షన్ అంటే ఓపీఎస్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు పరుస్తామని ముఖ్యమంత్రి గారే మొదటి పాయింట్లో రాశారు. అదే అమలు చేయమని కోరుతున్నాం. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఉద్యోగస్తులందరూ కాంగ్రెస్తో ఫ్రెండ్లీగా ఉంటున్నారు కాబట్టి ఎలాంటి పెద్ద ధర్నాలకు వ్యతిరేక పోరాటాలు పోకుండా కేవలం మేము నిరసన తెలుపుతున్నాం. మీరిచ్చిన హామీని నిలబెట్టండి అని, అయ్యా మీరు చెప్పిన అన్ని ఎన్నైతే డిమాండ్లు ఉన్నాయో అవన్నీ నెరవేర్చమని కోరుతున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీరు ఒకవేళ గమనిస్తే ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్సీలు ఒక్కరోజు ఎమ్మెల్యే ఉన్నా కూడా ఆయనకు కోటీశ్వరుడు అయినా కూడా ఆయనకు పెన్షన్ ఉంటుంది. మరి ఎమ్మెల్యే ఎంపీలకు పెన్షన్ ఉన్నప్పుడు ఉద్యోగికి ఎందుకు పెన్షన్ ఉండకూడదు? కేవలం 5 సంవత్సరాలు ఉన్న ఒక ప్రజాప్రతినిధికి పెన్షన్ ఇస్తున్నప్పుడు 30 ఏళ్ల పాటు ప్రభుత్వ సేవ చేస్తున్న ఒక ఉద్యోగికి చిరుద్యోగికి ఎందుకు పెన్షన్ ఇవ్వరు అనేది ఒకటే అడుగుతున్నాం. కొన్ని రాష్ట్రాల్లో మళ్ళీ తిరిగి పాత పెన్షన్ని పునరుద్ధరించారు 5-6 రాష్ట్రాలు కేంద్రంలో. మరి అలాంటప్పుడు ఒకటే దేశం ఒకటే నేషన్ ఒకటే ఎన్నికలు అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మొన్ననే మోడీ గారు చెప్పారు, ఒక 48 అవర్స్లో ఒక ఉద్యోగి జైల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు జైల్లో 30 రోజులు జైల్లో ఉంటే వారికి ఉద్యోగం పదవి నుంచి తొలగిస్తామంటే ఒక ఉద్యోగం నుంచి పోల్చారు. అలాంటప్పుడు మరి వాళ్ళకి ఇస్తున్న పెన్షన్ని ప్రభుత్వ ఉద్యోగికి ఎందుకు పోల్చారు? అలాంటి రూల్ కూడా 1 నేషన్ 1 పెన్షన్ అనే రూల్ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తీసుకురావాలని, ప్రభుత్వ సేవ చేసే అన్ని ఉద్యోగులకి ఇలాంటి అవకాశం కల్పాలని, మరొకసారి పాత పెన్షన్ పునరుద్ధరించాలని అందులో భాగంగా ఈరోజు అందరు ఉద్యోగులు పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క ఉద్యోగికి మరియు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఎన్నడూ లేని విధంగా బీజేపీ ప్రభుత్వం యూరియా బస్తాలు రైతులకు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో సిపిఐ మాజీ కార్యదర్శి గుంటి వేణు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల యూరియా కష్టాలు తీవ్రమయ్యాయని, ప్రతిరోజు యూరియా కోసం రైతులు తెల్లవారుజామున క్యూలో నిల్చోవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం యూరియా పంపిణీపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ముస్తాబాద్ మండల కమిటీ సమావేశం సిపిఐ సీనియర్ నాయకులు కమ్రేడ్ మిద్ద నర్సన్న అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా నాయకుడు అరవేలి పూజన్న, అట్లాగే మంత్రి చంద్రలతో పాటు ఈ మండలానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గత 2 మాసాలుగా తెలంగాణ రాష్ట్రం రైతాంగము తీవ్రమైనటువంటి యూరియా కొరతను ఎదుర్కొంటా ఉంది. ఈ యూరియా కొరతను ఏదైతే ఉన్నదో ఈ యూరియా కొరత సమస్య పరిష్కరించాలని గత 2 నెలలుగా ఇవాళ రైతాంగం అంతా తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది. ఇవాళ 3వ దశ కొనసాగుతుంది. వాస్తవంగా పంట ఇవాళ పొట్టకత దశ. ఈ పొట్టకత దశలో దాదాపుగా యూరియా బస్తా అవసరం కంపల్సరీగా ఉంటుంది. ఈ సమయాన్ని అంటే రైతు దేశానికి పట్టిన అన్నం పెట్టే రైతు ఇవాళ అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. పెట్టుబడులు పెట్టి ఇవాళ పంటలు ఏపుగా వచ్చి పుట్టకచ్చిన దశలో ఇవాళ కంపల్సరీగా యూరియా అవసరం ఉంది. కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా నాంచివేత ధోరణిలో అణచివేత ధోరణిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉండడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగంలో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నష్టం కనుక జరిగితే బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంది. కాబట్టి మేము కోరేది ఏంటంటే రైతాంగం ఇలా రోడ్ల మీదకి వచ్చింది. రోడ్ల మీద అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతు పండించిన పంట దేశానికి ఉపయోగపడే విధంగా రైతాంగం శ్రమ చేస్తుంటే ఆ రైతులకు కావాల్సినటువంటి యూరియాను ఇవాళ కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ ప్రభుత్వం అందించడంలో పూర్తిగా విఫలమైంది. అందించడంలోనే విఫలమవడంతో పాటు ఇవాళ రైతాంగాన్ని నట్టేట ముంచులో రైతాంగాన్ని నష్టపరిచే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేస్తూ ఉంది. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. తక్షణంగా రైతులకు సరిపడంత తెలంగాణ రాష్ట్రానికి సరిపడంత యూరియా ఇస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. తక్షణంగా బీజేపీ ప్రభుత్వం యూరియాను సరఫరా చేయాలి. సరఫరా చేయని పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కాబట్టి ఈ రైతాంగాన్ని గట్టెక్కించాలంటే బీజేపీ యూరియా ఇవాళ తెలంగాణకి ఇవ్వాల్సిన కోట ప్రకారం ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో వెంటనే రైతాంగంతో జిల్లాల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. భీమ్గల్ పట్టణంలో పర్యటించిన ఎంపీ అరవింద్. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్తుంది.
ఉత్తమ ఉపాధ్యాయులను పరామర్శించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. యువత ఈజీ మనీ కోసం తప్పుడు మార్గాలను అన్వేషిస్తున్నారు. గోదావరి ఖనిలో గంజాయి విక్రయిస్తున్న యువకులు అరెస్టు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుంది. నెక్కొండలో నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.